ఈ వీకు మనము ఒక యాక్సిడెంట్ న్యూస్ చూసాము. కిషోర్ గారు, ఆషా గారు వాళ్ళ కార్‌కి యాక్సిడెంట్ అయ్యి కిషోర్ గారు, ఆషా గారు దే పాస్డ్ అవే ఇన్ దిస్ యాక్సిడెంట్. అండ్ వాళ్ళ పిల్లలు దే ఆర్ రికవరింగ్ ఇన్ ద హాస్పిటల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ ఎక్స్‌ప్రెస్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిద్దాం. సద్గతి ప్రాప్తిరస్తు. ఇది చాలా ట్రాజిక్ న్యూస్ అండ్ ఐ స్పోక్ విత్ సమ్‌వన్ హూ నోస్ దెమ్ వెరీ క్లోజ్‌లీ ఆ ఫ్రెండ్ సర్కిల్‌లో. అండ్ విన్న నాకే షాకింగ్‌గా అనిపించింది. అందుకే ఐ టుక్ సమ్ టైమ్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. చాలా మంది నాకు ఫార్వర్డ్ కూడా చేశారు దీని గురించి మాట్లాడండి అని. ఐ హర్డ్ దే ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ కపుల్, ఎ వెరీ నైస్ ఫ్యామిలీ, వెరీ లవింగ్ కపుల్. అండ్ ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ దట్ దిస్ హాస్ హ్యాపెండ్. లెట్ అస్ జస్ట్ ఎక్స్టెండ్ అవర్ ప్రేయర్స్ టు ద ఫ్యామిలీ. ఆ పిల్లలు రికవర్ అయ్యి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని. ఐ ఆల్సో హాడ్ టు టేక్ సమ్ టైమ్ టు ప్రాసెస్ అసలు ఏం జరిగింది అని చెప్పి. ఆహ్, సమ్‌టైమ్స్ ఎంత అన్‌ఫార్చునేట్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల మనిషి ఎలా ఉంటారు, అవతల వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు అనేది మనం ఎస్టిమేట్ చేయలేము. ఈ కేస్‌లో ఆషా గారును, కిషోర్ గారు దే డిడ్ ఎవ్రీథింగ్ రైట్. బట్ సమ్‌టైమ్స్ వి కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ రాంగ్ లేన్‌లో అది కూడా I-95 మీద. అంటే ఇట్స్ అన్‌ఫాథమబుల్. మనం అసలు ఊహించలేం కూడా అంత పెద్ద హైవే మీద రాంగ్ రూట్‌లో వస్తాడు అని. ఆఫ్‌కోర్స్ తాగేసిన వాడు మనం ఏం చేస్తాము. ఇట్ హ్యాపెండ్ ఎట్ 2:45 AM. సో వాట్ టేక్ అవే డు వి హావ్ ఇన్ థిస్ అంటే యూ నో ఇలా మిడ్‌నైట్స్ డ్రైవ్ చేయడం ఎప్పుడైనా రిస్కీయే ఎవరికైనా గూడాను. అంటే మనం అనుకుంటాం మనం కాన్షియస్‌గా మనం కరెక్ట్‌గా ఉన్నాము. మనం అన్నీ కరెక్టే చేస్తున్నాము అని. బట్ వి కెన్ నాట్ అండర్ ఎస్టిమేట్ వాట్ ద అపోజిట్ పర్సన్ ఈస్ డూయింగ్ ఆర్ హౌ ద అదర్ కార్స్ ఆర్ బిహేవింగ్. డే టైమ్ అయితే ప్రాబబ్లీ దిస్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్ ఆర్ నో వి డోంట్ నో. అంటే ఫేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది మనకి. వెన్ థింగ్స్ హావ్ టు కమ్ దే విల్ కమ్. బట్ అట్‌లీస్ట్ ప్రాబబిలిటీ ఏమన్నా తగ్గించి ఉండొచ్చేమో తెలీదు. బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో ఈస్ ట్రై టు అవాయిడ్ మిడ్‌నైట్ డ్రైవింగ్ యాస్ మచ్ యాస్ యూ క్యాన్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ. అండ్ మనం అన్నీ కరెక్టే చేస్తామని మనం అనుకుంటాము. కానీ సమ్‌టైమ్స్ అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, అవతల వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని మనం ఊహించలేము. సో, జస్ట్ బీ కేర్‌ఫుల్. అండ్ గోఫండ్‌మీ లింక్ గూడా పెడుతున్నాను. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సెన్సేషనల్ థింగ్. అంటే టార్గెట్ 1 మంత్ 30 డేస్‌లో ఫలానా టార్గెట్ రావాలి అని పెట్టుకుంటే 24 అవర్స్‌లో వచ్చిందంట. న్యూస్ ఆర్టికల్స్ అన్నీ గూడా చేస్తున్నాయి. దట్ షోస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ద కపుల్ హాస్ రిసీవ్డ్. దట్ షోస్ హౌ గుడ్ ద కపుల్ వాస్. అందరిని ప్రేమగా చూసుకునే కపుల్ వాళ్ళు. లెట్ us extend our support and prayers to the family. And please be very mindful about driving in the midnight. Try to avoid unless and until it is emergency. ఇదేదో లెసన్‌లా కాదు. బట్ ప్రాబబ్లీ జస్ట్ సంథింగ్ దట్ వి కెన్ ప్రాక్టీస్ ఇఫ్ పాసిబుల్. రైట్? స్టే సేఫ్.